ప్రస్తుతం మనం వెంకట మాధవి హత్య జరిగిన ఇంటి ముందు అయితే ఉన్నాము. ఈ చుట్టుపక్కల ఎవరైతే ఈ ఘటనపై అయితే చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి చుట్టుపక్కల వ్యక్తి ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ ఇష్యూ జరిగిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇట్లా జరుగుతానని అనుకోలేదు అసలు. మనం ఆ చివరికి ఉంటాం లాస్ట్కి. ఓకే, చాలా ప్రశాంతంగా ఉంది కాలనీ. కాలనీ కూడా ప్రశాంతంగా ఉంటే ఇట్లా జరుగుతుందని మాకు ఇట్లా ఐడియా లేదు. మీకు ఏమైనా పరిచయం ఉన్నారా? ఏ పరిచయం లేదు సార్, ఎప్పుడు ఇక్కడ ఉంటారు చూస్తాం అంతే, మాట్లాడ కూడా లేదు, ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళతోటి. సో ప్రశాంతంగా ఉన్న ఈ ఏరియాలోకి పోలీసులు రావడం, మీడియా రావడం ఎట్లా ఉంది? అంత భయం ఎప్పుడు ఇట్లా రాలే, ఇట్లా జరగలే. మేము ఇట్లా 15 సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ఉంటున్నాం కానీ ఎప్పుడు ఇట్లా జరగలే, ఇదే ఫస్ట్ టైం. అసలు ఇంత దారుణం జరుగుతా అంటే చంపి ముక్కలు చేసి ఉడికించడం అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇది ఇండియాలో నంబర్ 1 ఇదే, వేరే ఎక్కడ జరిగినట్టు నాకు కన్ఫర్మ్ లేదు. సో నిందుని శిక్షించాలంటారా? అసలు ఎలాంటి ఆధారాలు లేవు నిందుని పట్టుకోవడానికి. అలా ఒప్పుకురు కదా, పోలీస్ కాడ ఒప్పుకును కదా, వీడియో ఉంటే అది సరిపోతాయి కదా, మరి ఇంకేం చేయగలుగుతాం. చెప్పండి అమ్మా, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, చాలా మంది అయితే భయపడుతున్నారు చుట్టుపక్కల వాళ్ళు. అసలు ఇలా జరగడం ఏమనుకుంటున్నారు? మీకు ఎలా? భయంకరంగానే ఉంటుంది న్యూస్ తెలిసిన తర్వాత. ఇట్లా జరుగుతుందని ఎవరు ఇస్తారు గల్లీలలో? ఎప్పుడైనా వచ్చేవాళ్ళ షాప్కి వస్తుంది పిల్లలని తీసుకొని, పిల్లలకి ఏమైనా అవసరం అంటే ఇచ్చేది. అసలు మామూలుగానే ఉండేవారు కదా? మామూలుగానే ఉంటుంది. ఆయన ఎప్పుడు చూడలేదు నేను. ఆమె అయితే మధ్యాహ్నం బాక్స్ తీయడానికి వెళ్తుంది, అప్పుడు చూస్తున్నాను. మీకు ఎప్పుడు తెలిసింది విషయం ఇట్లా జరిగిందని చెప్పేసి? మాకు 2 days మంది తిరుగుతుంటేనే తెలిసిందా పోలీసులు వచ్చినాక. ఇంత ఘోరంగా చేస్తారని ఎవరు ఊహిస్తారు అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా? సో ఎలా ఫీల్ అంటే ఇప్పుడు పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ వస్తున్నారు, మీడియా వస్తున్నారు, సడన్ గా ఇంత మీ కాలనీ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది? సైలెంట్ గానే ఉంటుంది కాలనీ. షాకింగ్ గానే ఉంది తెలిసినప్పటి నుంచి. సో ఆమె పిల్లలు బాగానే ఉండేవాళ్ళ మంచిగా? మాకు అంత పరిచయం లేదు, పిల్లలు కూడా ఎక్కువ ఏం రారు. మధ్యాహ్నం మార్నింగ్ టైంలో ఆమెకి ఏమైనా అవసరం ఉంటే వచ్చి తీసుకొని వెళ్ళేది, అంతవరకే. మాట పరిచయం కూడా ఎక్కువ ఏం లేదు. విషయం తెలిసిన ఎలా షాక్ అయ్యారు? అంటే ఇంత జరిగింది అసలు షాక్ అవుతుంది, ఇంత ఘోరంగా కేసు జరిగింది కాబట్టి షాక్ అవుతుంది.